హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుందాము. చాలామందికి క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది నచ్చదు. సో ఒకసారి ఇలా మసాలా కర్రీ లాగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ దీనికోసం క్యాప్సికమ్ని వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మసాలా కోసము 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ అనేది 2 తీసుకున్నాను కాబట్టి ఈ మసాలాలు కూడా తక్కువ తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. సేమ్ అదే కడాయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటూనే మనం మసాలా అనేది పట్టుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై అయ్యేలోపు టైం పడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఇలా మసాలా పెట్టుకుందాము. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు అండ్ నువ్వులు వేసుకొని చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 6-7 వేసుకుంటే సరిపోతుందండి. ఇవి వేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి 2 టమోటాలు 4 ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద టమోటా అయితే ఒకటైనా సరిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా. సో అంతలోపు మనకు ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యి ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసి వెంటనే కదపాలి. మనం పల్లీలు వేసాం కాబట్టి అడుగంటేస్తుంది. వెంటనే ఒకసారి ఇలా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పిండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్న ఉడికించుకుంటేనే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాతనే మనము క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే మనకి మసాలా అనేది క్యాప్సికమ్కి బాగా పట్టుకుంటుంది. సో చూడండి, కన్సిస్టెన్సీ కూడా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ టైంలో మీరు సాల్ట్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక సెకండ్ అలా ఉంచేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ అనేది చపాతీ, జొన్న రొట్టె, బగారా రైస్లోకి, ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.